గురుగారు, లక్ష్మీ స్థానాలుగా కొన్ని ప్రదేశాలని మన ఆర్షధర్మం ప్రస్తావించింది. ఇంతకీ లక్ష్మీ స్థానాలు ఏవి? మహాభారతంలో ఇంట్లో లక్ష్మి తాండవించాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలియజేశారు. ఎవరి దగ్గరైతే గురుభక్తి, దైవభక్తి, మాతృపితృభక్తి ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ ఆవాసం ఉంటారు. ఎవరైతే అతి నిద్ర లేకుండా ఉత్సాహంగా చురుకుదనంతో ఉంటారో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది. ఎవరైతే ఇంటిని ప్రతినిత్యము శుభ్రంగా ఉంచుకొని శుభ్రమైన వస్త్రములను ధరిస్తారో వాళ్లను లక్ష్మి ఏనాటికి వదలదు. పాలు, పళ్ళు, పసుపు, కుంకుమ, ముగ్గులు ఇవన్నీ లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి. దీపము, ధూపము, మంగళ ద్రవ్యాలు ఇవన్నీ కూడా లక్ష్మీ ఆవాస స్థానాలు. నీ దగ్గర లక్ష్మి ఉండాలి అంటే నువ్వు సంతృప్తితో ఉండాలి. అది అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటి విషయం. లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదు. లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే సంతానం, లక్ష్మి అంటే ఆనందం, లక్ష్మి అంటే సంతోషం. కోట్ల డబ్బు దగ్గర ఉండి అనారోగ్యం పాలయ్యి ఒక అడుగు ముందరికి వేయలేనప్పుడు ఆ డబ్బు మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? కొంత ధనమే ఉన్నా సంతృప్తితో ఉంటూ సంతానంతో కుటుంబంతో కలిసి ఆనందంగా నువ్వు జీవితం గలపగలిగితే అంతకంటే కావలసిన ఆనందమేమున్నది, సౌభాగ్యమేమున్నది? మరి లక్ష్మీ స్థానాలు ఇవి చెప్పారు. ఎప్పుడు అలక్ష్మి ఉంటుంది? ఎలాంటి లక్షణాలుంటే దరిద్రం తాండవిస్తుంది అంటే కుచేలినం దంతమలాపహారిణం బహ్వాసినం నిష్ఠుర వాక్యభాషణం సూర్యోదయే చ అస్తమయే చ శాయినం విముచ్యతి శ్రీరపి చక్రపాణినం అన్నాడు. శ్రీ మహావిష్ణువు దగ్గరైనా ఈ లక్షణాలు ఉంటే లక్ష్మీదేవి వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమిటి ఆ లక్షణాలు? కుచేలినం, చిరిగిన వస్త్రాలు ధరించడం. ఈ రోజుల్లో అది ఒక ఫ్యాషన్ అయింది, మనం ఏం చేస్తాం. అలానే దంతమలాపహారిణం, మొహం కడుక్కోకుండా దుర్గంధం వచ్చే విధంగా సంచరించటం. బహ్వాసినం, ప్రతిదానికి నవ్వటం. ఎందుకు నవ్వుతాడో తెలియదు. అనవసరంగా ప్రతి చిన్న విషయానికి నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎగతాళి చేసేవాడి దగ్గర లక్ష్మి ఉండదు. నిష్ఠుర వాక్య భాషణం, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏషధర్మ సనాతన అని చెబుతుంది మనుధర్మశాస్త్రం. నాయన సత్యమే చెప్పు, ఆ చెప్పే సత్యము ప్రియంగా చెప్పు. అలానే అబద్ధం ఎప్పుడూ చెప్పకు, ఎదుటివాడికి ప్రియం కలిగించాలని. అదే సనాతన ధర్మం అని చెప్పింది. కనుక నిష్ఠురవాక్ష భాషణం, నిష్ఠురంగా మాట్లాడటం అనేది దరిద్రాన్ని ఆహ్వానించటమే. అనంతరం ఇది అందరూ గమనించాల్సిన సత్యం. సూర్యోదయేచ అస్తమేచ శాయినం, సూర్యోదయంలో సూర్య అస్తమ సమయంలో నిద్రపోవటం. సూర్యోదయానికి ముందర నిద్ర లేచిన వాడు ఏదైనా సాధించగలుగుతాడు. ఎందుకంటే అద్భుతమైన సృజనాత్మకత అతనిలో ఉద్భవిస్తుంది. కనుక ఈ లక్షణాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వాడు శ్రీ మహావిష్ణువు అయినా సరే వాడిని వదిలేసి లక్ష్మి వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెప్పింది. కనుక లక్ష్మీ స్థానాలను తెలుసుకుంటూ అలక్ష్మిని దరిచేయనీయకుండా ప్రతినిత్యం ఆనందంగా ఉండటానికి అవసరమైన సాధనా క్రమాన్ని అవలంబిస్తూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.